కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. మీ అభిమానులు అడుగుతున్నారు బేబీ ఎప్పుడు బేబీ. చాలా మంది నాకు ఈ క్వశ్చన్ వచ్చింది. నేను ఏ రీల్ పెట్టినా మా ఇద్దరిది, ఏ ఫోటో పెట్టినా కింద ప్రెగ్నెంటా అర్థం మాకు అయ్యి 1 year అయ్యింది. జనాలకి నేను చెప్పాలనుకుంటున్నాను, తనని మంచిగా కూర్చోబెట్టి తినబెడుతున్న వాడు పొట్ట విరిగిందే కానీ అది ప్రెగ్నెంట్ కాదమ్మా. ఓపెన్ గా చెప్తున్నాను మీకు. ఇప్పుడు నువ్వు దానికి ఎక్స్ప్లెనేషన్ కుక్కుతానమాట. చిన్నపిల్లల్ని కుక్కినాడు, తిను ఇంకో 2 ముద్దలు తిను, 2 ముద్దలు తిను అని చెప్పి అట్లా వచ్చిన పొట్టనే అది, ఇంకా వేరే పొట్ట కాదు. యాక్చువల్లీ మేము ఫస్ట్ నుంచే అనుకున్నాము శివ, లేకపోతే పెళ్లి చాలా లేట్ గానే చేసుకునే వాళ్ళము. తినకైతే అసలు మైండ్ లో అది పెళ్లి చేసుకుందామనే ఇదే లేదు, ఐడియానే లేదు. అంటే 25 లో చేసుకుందామని తినకుండే. నాకు కూడా అంతగా లేదు, మా ఇంట్లో కూడా పెద్ద ఫోర్స్ ఏమీ లేదు మాకు పెళ్లి చేసుకోవాలి అని. సో బేబీ టాపిక్ ఏంటంటే, మేము పెళ్లి చేసుకున్నప్పుడు, మేము పెళ్లి చేసుకోక ముందప్పుడే అనుకున్నాము ఒక 2 years టైం తీసుకుందాం మనము. సో ఫస్ట్ సెటిల్ అయిన తర్వాత దెన్ విల్ ప్లాన్ ఫర్ ద బేబీస్ అని చెప్పి. సో అదే ఇప్పుడు కూడా నడుస్తుంది. తన వర్క్స్ తను చూసుకుంటున్నాడు, తన మూవీస్ కానీ ఇంకా ఏమీ రిలీజ్ కాలేదు కదా, సో దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు, బాడీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. సో నేను కూడా ఇప్పుడు ఒక హౌస్ కొనుక్కునేంత వరకు మేమిద్దరం, సెటిల్ అయ్యేంత వరకు మేమిద్దరం, దెన్ విల్ గో విత్ ద బేబీ. టు బి ఆనెస్ట్ చెప్పాలి అని అంటే అసలు ఆ టాపికే లేదు. బిఫోర్ మ్యారేజ్ కూడా, మ్యారేజ్ ఒకటే 25 లో చేసుకుందాం అని అనుకున్నాం. అది కూడా ఎందుకు అని అంటే కొంచెం కెరీర్ మీద ఫోకస్ చేద్దాం ఇద్దరము, కొంచెం సెటిల్ అవుదాము, బిఫోర్ మ్యారేజ్ ఏదైనా కొనుక్కోవడానికి ట్రై చేద్దాము. దట్స్ హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్. దాని తర్వాత మాకు ఇప్పటివరకు ఆ టాపికే లేదు, బేబీస్ అండ్ ఆల్. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ కొంచెం సెటిల్ అవ్వాలి. ఇప్పుడు నా మూవీస్ కూడా కొన్ని రిలీజ్కి ఉన్నాయి, అండ్ నేను నెక్స్ట్ కొన్ని ఫ్యూ ప్రాజెక్ట్స్ అనుకుంటున్నాను కాబట్టి. సో ఇప్పుడైతే ఇప్పుడు నువ్వు ఇండస్ట్రీ ఫస్ట్ నుంచి ఇండస్ట్రీ తన పరిచయం అవ్వక ముందు, తను రాకముందు నుంచే ఇండస్ట్రీ. నేను రాకముందు ఒక 2 movies దాకా చేస్తాను, ట్రై చేస్తూనే ఉన్నాను మూవీస్. ఇప్పుడు ప్రెసెంట్ ఏ స్టార్ ఇస్ బోర్న్ అది రిలీజ్ ఉంది కదా, ఇప్పుడు రిలీజ్ ఉంది. అది ఇప్పుడు ఒక 2 songs రిలీజ్ చేసాం, మీకు చూపించాను నేను పోస్టర్స్, 2 songs. అందులో ఒక సీన్ ఉంది లిప్ లాక్. ఎక్స్పెక్టెడ్ అందులో ఒక సీన్ లోనే లిప్ లాక్ అని చెప్తున్నావు. ఆ సినిమా మొత్తం ఎలా ఉంటుందో నాకు తెలుసు. నెక్స్ట్ అడుగుతా, నాకు పూర్తి కంప్లీట్ చేయండి. ఓ పని చేయండి శివ, మీరు ఇటు వచ్చేయండి, మీరు అటు వెళ్ళిపోండి, మీరు అడగండి మా ఇద్దరిని. అంటే ఆ లిప్ లాక్ అనేది తీసుకోలేకపోయాను నేను. సాంగ్ రిలీజ్ అయిన వెంటనే నాకు తెచ్చి ఇలా చూపించాడు అనమాట. ఆ లిప్ లాక్ చూసి ఎన్ని దెబ్బలు బాధానంటే, నేను పాస్ చేసి జూమ్ చేసి, నేను అప్పటికి కొట్టి మామూలుగా చేయలే, నేను జూమ్ చేసి చూపిస్తుంది. చూడు 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 చూడు, మూతంతా పెట్టావు కదా చూడు అంటే నాకు అర్థం కావట్లేదు. లేదు అది చీట్ చేసినాము, ఐ వాస్ క్లోజింగ్ మై లిప్స్ అని చెప్తున్నాను అప్పటికి. ఆ చీట్ అని చెప్పాను నేను. ఎలా అక్కడ చీట్ ఎలా ఉంది, అంత క్లోజ్ గా అంటే చీట్ అని అంటావు నువ్వు? ఇండస్ట్రీలో ఉండే అమ్మాయికి చెప్తున్నావు నువ్వు అది చీట్ అని? అలా ఎలా పెడతావు బ్రో ముద్దు? ఎలా శివ, ఇలానే కదా, నోటితోనే పెడతాం కదా. చూడు అదే కదా, తను రాకముందు కదా, ఇదొకటి అంటాడు, తను రాకముందు కదా సీన్స్ అని జరిగినాయి. అవునా? షూట్ స్టార్ట్ అయింది ఏది అది లేదు, అది అప్పటికి టాకీ అయిపోయింది కంప్లీట్. బ్యాలెన్స్ మొన్న తీసుకున్నారు పెళ్ళైన తర్వాత. సో నేను రాకముందు షూట్ జరిగింది వాళ్ళకి, అందుకనే బతికిపోయాడు. లేదంటే నేను అంత డేర్ చేయను కదా ఇప్పుడు చేయడు. ఇప్పుడు కాదు ఒప్పుకోరా? ఎందుకు చెయ్యి? సినిమా కదా, ప్రొఫెషన్ కదా. నా నెక్స్ట్ స్క్రిప్ట్ తను చదివింది అనమాట. సో తనకు ఇలా ఉంది, నన్ను పీగా బీస్కి చంపేయాలన్నందుకు కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ రా మూవీ అది. సో మీరు ఏ సీన్ చూసినా కాదు, ఇప్పుడు ప్రొఫెషన్ లో సినిమా ఇండస్ట్రీ అంటే ఇలాంటివి ఉంటాయి, ఇవి ఉంటాయి కదా. నీకు యాక్సెప్ట్, తను చేస్తే నీకు యాక్సెప్ట్ కాదు? అస్సలు కాదు. అడగండి, నాకు ఈ క్వశ్చన్ కావాలి కానీ ఇక్కడ నుంచి అడిగింది. ఇంకా కాదు పెట్టట్లేదేంటా అని చూస్తున్నాను. పెట్టేశారు కదా మెల్లగా. ఐఎమ్ నాట్ ఇట్ ఆల్ రెడీ టు యాక్సెప్ట్ దట్. తను కూడా ఇంకా యాక్సెప్ట్ చేయదు. నేను ఓకే అన్నాను. శివ మొన్న ఏమైంది తెలుసా, ఒక సీరియల్ షూట్ లో నాది ఫస్ట్ నైట్ సీన్ అయిందా? ఏమైందా? ఆ సీన్ అయిందా? మరి నాకు చెప్పలేదు ఎందుకు? అరే నేను మొన్న టెలికాస్ట్ అయినప్పుడు ఇదిగోరా ఇది జరిగింది, సినిమాలో లాగా సీరియల్ రావురా, సినిమాలో లాగా దుప్పట్ల దూడాలు ఇవన్నీ చేయరు అంటే నేను అలా అనలేదు.
గత 10 రోజుల నుంచి చూస్తున్నా పారాని వేసుకుంటున్నావు, గోరింటాకి వేసుకుంటున్నావు, ఎన్ని రోజులు చేస్తారు శివ? నాకు అర్థం కదా అదే సీన్. నీకు అర్థమైంది కదా క్వశ్చన్ అది. ఇప్పుడు మన సినిమాలో అనుకోండి ఒకటే రోజులో ఒక కాల్ షీట్ లోనో వి విల్ కంప్లీట్ దట్. సీరియల్స్ ఆర్ డిఫరెంట్ కదా, నాకు తెలియదు కదా. ఎప్పుడు చూసినా ఇంట్లోకి రాగానే చేతికి అది గోరింటాకు ఉంటది, కాళ్ళకి పారాని. నేను అడిగిన క్వశ్చన్, ఒరిజినల్ పెళ్లిలో నా పెళ్లిలోనే పారాని మూడు రోజులు కన్నా ఎక్కువ చూడలేదు నీ కాళ్ళకి, అలాంటిది డమ్మి దాంట్లో 10 రోజులు చూస్తున్నా, నాకు ఎలా అనిపిస్తుంది అని అన్న. ఇది నా క్వశ్చన్ అంతే, అక్కడ ఏం లేదు. బేసికలీ ఫస్ట్ మా ఇద్దరికి ఇంత పొసెసివ్ ఉండేది కాదు, కానీ ఇప్పుడు ఇద్దరికి ఈచ్ అదర్ పొసెసివ్ ఉంది. నాకు లేదు అని చెప్పలే, నాకు బీభత్సంగా ఉంది, తనకి బీభత్సంగా నాకేముండదు. సో అందుకనే మేము అండర్స్టాండింగ్ తో అవేవి లేకుండా మంచి కంటెంట్ తో వెళ్ళు మూవీస్ అని అండర్స్టాండింగ్ తో ముందుకు వెళ్తున్నాం అంతే. ఓకే, అంత మించి ఒక్క సినిమాకి తను యాక్సెప్ట్ చేసింది, నెక్స్ట్ సినిమాకి చెయ్యలేదు చెప్తాడంతే, చెయ్యను. నెక్స్ట్ సినిమాకి నన్ను అంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, అది నువ్వు చేసుకో అన్నట్టు. అంటే సినిమా చేసుకో, ఆ డైరెక్షన్ నేనే చేసుకుందాం. రియాక్షన్ నెక్స్ట్ బాబు ఇల్లే చాలు కానీ లే కాదు. బిగ్ బాస్కి బిఫోర్ బిగ్ బాస్, ఆఫ్టర్ బిగ్ బాస్ నీ లైఫ్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా? బిఫోర్ బిగ్ బాస్ అయితే మూవీస్ చేసేదాన్ని, చాలా ఎక్కువ మూవీస్ చేసేదాన్ని. అంటే రిలీజ్ అవ్వినా అవ్వకపోయినా కంటిన్యూ నేను మూవీస్ చేసేదాన్ని. సో ఆఫ్టర్ బిగ్ బాస్ ఏంటంటే ఫుల్ నేను షోస్ కానీ ఇంకా రిలాక్స్ అయిపోవాల్సి వచ్చింది. అప్పుడు ట్రైయింగ్ కదా, సో ఇది ఉండేది, ఉడుకు అనేది ఉండేది. ఇప్పుడు అందరికి తెలిసిపోవడంతో కొంచెం అనేది కామ్ అయిపోయి నేను ఇంకా సీరియల్స్ కంఫర్ట్ జోన్ అనేది వెతుక్కునేసాను. సో ఇప్పుడు సీరియల్స్ కానీ షోస్ కానీ అవి నడుస్తున్నాయి. అదే ఇప్పుడు ఎందులో చేస్తున్నా సీరియల్? జెమినీలో, జమ్నీ టీవీ, జెమినీ కావాలి, స్టార్ మా, ఈటీవీ, ఈటీవీ నాకు ఇప్పుడు ఆపర్చునిటీస్ వస్తున్నాయి, కానీ బిఫోర్ అయితే స్టార్మాలో నాకు అంతగా సీరియల్స్ ఎక్స్పెషలీ ఫస్ట్ లీడ్ నాకు ఇచ్చేవాళ్ళు కాదు. సెకండ్ లీడ్స్ ఐఎమ్ నాట్ రెడీ టు డూ. సో నాకు జమ్నీ నుంచి ఇది చెన్నై ప్రాజెక్ట్ వల్ల దే యాక్సెప్ట్ మీ యాజ్ ఏ మెయిన్ లీడ్. సో నాకు మెయిన్ లీడ్గా చేసింది నేను జమ్నీ టీవీ. సో ఇక్కడ నుంచి నేను న్యూగా నాకు అనుకునేది నేను చేస్తున్నానంటే జమ్నీ టీవీ. మా టీవీలో అయితే నాకు ఆ స్కోప్ ఇవ్వలేదు, ప్లస్ హీరోయిన్గా అయితే నన్ను ఇంతవరకు ఆపర్చునిటీస్ మా టీవీ నుంచి నాకు రాలేదు. మా టీవీ వల్ల నేను చాలా గ్రో అయ్యాను, టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే. బట్ సీరియల్స్లో మాత్రం వెనకబడిపోయాను. యాజ్ ఎ హీరోయిన్గా నాకైతే ఆపర్చునిటీస్ అనేది చాలా తక్కువ అయ్యాయి మా టీవీలో. షోస్ అండ్ బిగ్ బాస్ అక్కడ మా టీవీ నుంచే లేచాను నేను. సో ఇది ఒక్కటి డిఫరెన్స్ అంతే, ఇంకేం లేదు. 2 years అయిపోతుంది కదా ఏంటిది బిగ్ బాస్ అయిపోయి 2 years అవుతుంది. అవును. ఎందుకు ఆడియన్స్లోకి వెళ్ళడం, వెంటనే కనిపించడం, లేకపోతే ఏదో ఒకటి చేయడం, అవన్నీ ఎందుకు తగ్గింది వాసంతి? తగ్గింది అని అంటే ఇప్పుడు సీరియల్ ఏదైతే స్టార్ట్ అయిందో దాని నుంచి నేను నా యూట్యూబ్ కానీ అది కానీ ఎందుకు నేను డౌన్ చేసుకున్నానంటే నాకు ఇక్కడే చాలా హెక్టిక్ వర్క్ అనేది నాకు స్టార్ట్ అయింది. ఫస్ట్ వీక్ అండ్ థర్డ్ వీక్ నాది సీరియల్. సో ఆ హెక్టిక్ వల్ల నేను ఏంటంటే సెకండ్ వీక్ అండ్ ఫోర్త్ వీక్ రిలాక్స్ అయిపోతున్నా, నేను ఏమి చేసుకోలేక, అంటే అలిసిపోయి ఏమి చేసుకోలేక రిలాక్స్ అయిపోతున్నాను అనమాట. సో అది కొద్దిగా చేసుకొని ముందుకు వెళ్తే బెటర్ ఏమో. అండ్ ఇంకొకటి, జమ్నీ టీవీలో మనకి షోస్ అనేది చాలా తక్కువ. ఇదే స్టార్మాలో ఈ సీరియల్ పడునుంటే మేబీ షోస్లో కనిపించేదాన్నేమో. సో ఇక్కడికి అక్కడికి డిఫరెన్స్ ఏంటంటే షోస్ తగ్గడం వల్ల నేను ఎవరికి కనిపించలేదు అని అనిపిస్తుంది. వేరే ఛానల్స్ ఇప్పుడు నాకైతే ఆపర్చునిటీస్ వస్తున్నాయి, ఈటీవీ నుంచి ఎక్కువ వస్తున్నాయి. సో నాకు ఇక్కడ అగ్రిమెంట్ 1 year ఉండడంతో ఏ సీరియల్ చేయకూడదు అని చెప్పి, ఇది జమ్నీ టీవీ రూల్స్ అంట. సో నాకు తెలియదు అది, అందుకని చెప్పి నేను ఇంకా సెకండ్ సీరియల్ ఒప్పుకోలేకపోతున్నా. ఫస్ట్ వన్ సీరియల్తోనే ఆగిపోయాను ప్రెసెంట్ అయితే. బట్ ఐ విల్ జస్ట్ కాన్సన్ట్రేట్ నెక్స్ట్ నా యూట్యూబ్ కానీ. యూట్యూబ్ చాలా మంది అడుగుతున్నారు, యాక్చువల్లీ జనాలు కనెక్ట్ అయిందే మాకు నా యూట్యూబ్ ఛానల్ త్రూ నుంచి. సో ఐ విల్ స్టార్ట్ అగైన్, డెఫినెట్లీ ఐ విల్ స్టార్ట్ అగైన్ ఫ్రమ్ దిస్ ఉగాది. మళ్ళీ మంచి డెఫినెట్గా.